మీకు యుద్ధాలు చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ మీద పగటేసిన, చుట్టూ శత్రు దేశాలు కోడి పిల్లలా కనబడుతున్న ఆ దేశం మీద ఎంత పగబెట్టినా అడ్వాన్స్ టెక్నాలజీ న్యూక్లియర్ బాంబులతో వెపన్స్తో వారు తయారైపోయిన ఇస్రాయేల్ని ఎంటుకు కూడా ఏమి కదపలేకపోతున్నారంటే కారణం ఏంటి చెప్పనా? మార్పు లేని దేవుడు ఇస్రాయేల్ పెద్ద అయిన ఇస్రాయేలీకి మూల పురుషుడైన అబ్రహాముకి మాటిచ్చాడు. ఏమని? మీ తరాల్ని, మీ వంశాన్ని ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారుస్తానని పరోక్షంగా వాళ్ళకి, ప్రత్యక్షంగా క్రైస్తవులకి ఇద్దరికి వాగ్దానం చేయబడిన ఒక వాగ్దానం ఉంది కనుక ఎప్పుడు అబ్రహాము, ఎప్పుడు ఇస్సాకు, ఎప్పుడు యాకోబు అప్పుడు ఇచ్చిన మాటను బట్టి ఎప్పటికీ ఇశ్రాయేలుని చెప్పండి కాపాడు. మన దేవుడు టైంలో లేనోడు, మ్యాటర్లో లేనోడు, స్పేస్లో లేనోడు. ఎంత గొప్ప దేవుడికి మనం పిల్లలుగా పిలవబడుతున్నప్పుడు ఈ చట్టాలు ఎంత చెప్పండి, ఈ బెదిరింపులు ఎంత నడుతున్నాను, ఈ రాయితీలు ఎంత? ఆయన మనకి ఇవ్వాలనుకుంటే రాజుని ఎక్కించేవాడు ఆయనే చెప్పండి, రాజుని దించేవాడు ఆయనే. ఇప్పుడు ఎన్ని చేసినా మళ్ళీ దానికి ఫైనల్ సెక్షన్ పుట్టించే రాజులు దేవుడు రప్పించి అవసరం అయితే మళ్ళీ దాన్ని సవరణలో చెప్పండి చేయగలడు. ఈ లోపల నీ కంగారు దేనికి, మోసంస దేనికి చెప్పు? దేనికి కంగారు అయిపోతుంది కదా? దేవుడు గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు, ఊహలకందన దేవుడు. అలాంటి దేవుడు నిత్యుడై ఉన్నాడు. రెండవది, ఆయన నిత్యుడే కాదు, మార్పు లేను. నేను త్వరగా ముగిస్తాను. యెహోవానైన నేను మార్పు లేనివాడు. మొదటికి ఏం చూస్తాం? దేవుడు నిత్యుడు. ఆయన నిత్యుడు అనడానికి ఇదిగో ఉదాహరణలతో సహా చూస్తాం. రెండోది, ఆయన మార్పు లేనివాడు. ఎలా మార్పు లేనివాడు? నిన్న పరిశుద్ధంగా ఉన్నాడండి, ఈరోజు కొంచెం పరిశుద్ధత తగ్గిపోయింది అనడానికి లేదు ఆయన దగ్గర. ఆయన ఎప్పుడు చెప్పండి పరిశుద్ధంగానే ఉంటాడు. అంతకుముందు బాగుండేవాడండి చెప్పండి, ఈ మధ్య కొంచెం పరిశుద్ధత తగ్గిందండి అనడానికి లేదు. ఆయన ఎప్పుడు చెప్పండి మార్పు లేను. అంటే ఆయన మారిపోడు. నిన్న మంచిగా ఉండి ఈరోజు కోపంగా ఉండి రేపు ఏరోలా ఉండి అంతకుముందు ఒకలా ఉండి ఈయన రోజుకు ఒకలాగా, పూటకు ఒకలాగా, వారానికి ఒకలాగా, నెలకు ఒకలాగా, సంవత్సరం ఒకలా ఉంటాడు. ఆయన ఆది కాండంలో ఎలా ఉన్నాడో కీర్తన గ్రంథంలో అలా ఉంటాడు, కీర్తన గ్రంథంలో ఎలా ఉన్నాడో మత్తయిలోనే అలా ఉంటాడు, మత్తయిలో ఎలా ఉన్నాడో ప్రకటన గ్రంథంలో అలా ఉంటాడు, ప్రకటన గ్రంథం చివరి పుస్తకంలో ఎలా ఉన్నాడో ఈ రోజుకి చెప్పండి అలాగే ఉన్నాడు. ఆదాము దగ్గర ఎలా వ్యవహరించాడో చెప్పండి ఈ రోజుకి అందరి దగ్గర అలాగే వ్యవహరిస్తాడు. ఆయన మారడు, ఆయన తరగడు, ఆయన తరిగిపోయే దేవుడు కాడు. మరొక వివరణ, దేవుడు కొంచెం అప్పటికన్నా ఇప్పుడు జ్ఞానం పెరిగిందండి అనడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. మనకు పెరుగుద్ది. ఏడు చెప్పండి, వీడు అప్పటికన్నా ఇప్పుడు కొంచెం జ్ఞానం వచ్చిందండి వీడికి అనడానికి మనకు పెరుగుద్ది. కానీ దేవుడు ఆది కాండం కన్నా ప్రకటన గ్రంథంలో కొంచెం బ్రైట్గా ఉన్నాడంటే బాగుంటుందా? మనం అర్థమవుతున్నాయి. దేవుడి జ్ఞానం నేర్చుకోడు. దేవుడికి అప్పటికన్నా ఇప్పుడు జ్ఞానం వచ్చింది అనడానికి అసలు ఆ వివరణ లేదు. ఇప్పుడు ఒక పెద్ద ఆయన చమత్కారంగా అన్నాడు. ఏమనంటే, పెళ్లి కానిడి దగ్గరకు వచ్చి నీకు ఎంతమంది పిల్లలని అడిగారట. ప్రశ్న తప్పు. ఆడికి పెళ్ళే లేదు, ఇక పిల్లలు ఎలా పుడతారు ఆడికి? ఆ మాటలు అర్థమని అంటే నువ్వు ప్రశ్న అడుగుతున్నావంటే ఆ ప్రశ్న ఆ వ్యక్తికి సూట్ అవ్వాలి. ఇప్పుడు దేవుడిని ఎవరు తయారు చేశారు? సూట్ అవ్వదు. రెండోది, ఆ దేవుడు మారతాడంటే ఆ ప్రశ్న సూట్ అవ్వదు. ఆయన అంతకుముందు పరిశుద్ధంగా ఉన్నాడు, ఇప్పుడు పరిశుద్ధి తగ్గిందంటే అది సెట్ అవ్వదు. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు కొన్ని పరిస్థితులకి, వ్యక్తిత్వాలకి చెప్పండి సెట్ అవ్వవు. అందుకే దేవుడు అప్పటికన్నా ఇప్పుడు జ్ఞానం నేర్చుకున్నాడు, అప్పటికన్నా ఇప్పుడు కొంచెం వృద్ధాప్యంలోకి వచ్చాడు. అప్పుడు కొంచెం యవ్వనంగా ఉండేవాడు, కొంచెం ఇప్పుడు యవ్వనం చెప్పండి తగ్గింది. ఇలాంటివేమీ ఆయనకి లేవు. ఆయన కరగడు, తరగడు, మార్పు లేడు. ఆయన నిత్యుడు, మారనివాడు. ఇశ్రాయేలుతో ఉన్న దేవుడు ఈరోజు క్రైస్తవులతో ఉన్నాడు. క్రైస్తవులతో ఉన్న దేవుడు ఎప్పటికీ ఇశ్రాయేలుకి మాట ఇచ్చిన దేవుడు సహాయకుడు ఉన్నాడు. మనందరితో ఉన్నాడు, మార్పు లేనివాడుగా ఉంటాడు. మీకు యుద్ధాలు చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ మీద పగటేసిన, చుట్టూ శత్రు దేశాలు కోడి పిల్లలా కనబడుతున్న ఆ దేశం మీద ఎంత పగబెట్టినా అడ్వాన్స్ టెక్నాలజీ న్యూక్లియర్ బాంబులతో వెపన్స్తో వారు తయారైపోయిన ఇస్రాయేల్ని ఎంటుకు కూడా ఏమి కదపలేకపోతున్నారంటే కారణం ఏంటి చెప్పనా? మార్పు లేని దేవుడు ఇస్రాయేల్ పెద్ద అయిన ఇస్రాయేలీకి మూల పురుషుడైన అబ్రహాముకి మాటిచ్చాడు. ఏమని? మీ తరాల్ని, మీ వంశాన్ని ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారుస్తానని పరోక్షంగా వాళ్ళకి, ప్రత్యక్షంగా క్రైస్తవులకి ఇద్దరికి వాగ్దానం చేయబడిన ఒక వాగ్దానం ఉంది కనుక ఎప్పుడు అబ్రహాము, ఎప్పుడు ఇస్సాకు, ఎప్పుడు యాకోబు అప్పుడు ఇచ్చిన మాటను బట్టి ఎప్పటికీ ఇశ్రాయేలుని చెప్పండి కాపాడుతాడు. నేను ప్రశ్న అర్థం చెప్పండి, మోయాబీలు ఉన్నారా? డౌటే. అమోనీలు ఉన్నారా? డౌటే. అసూరియన్స్ ఉన్నారా? ఇది డౌటే. నేను అడుగుతాను, అమాలేకీయులు ఉన్నారా? ఇది డౌటే. కానాల్లో అధికారికంగా 7 తెగలు ఉండేవి, ఆ తెగలేవి డౌటే. కానీ ఇన్ని తెగలు నశించిపోయినా అప్పుడు పురాతనమైన అబ్రహాము తెగ
ఎప్పటికీ బతుకుందంటే ఆయన ఏంటో తెలుసా? నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. అందుకే బెంజమిన్ నెతన్యాహు కానీ ఇజ్రాయెల్ కమాండర్స్ కానీ వీళ్ళందరూ ధైర్యం చెప్పిన, మా దేవుడు మాకు మాటిచ్చాడు, మాటిచ్చిన దేవుడు మాట తప్పడు కనుక ఎన్ని దేశాలు ఏకమైపోయినా చెప్పండి మమ్మల్ని ఏమీ చేయలేవు. ఈ మాట మొన్న మీరు ఎంతమంది విన్నారో తెలియదు, కానీ ఒకవేళ మేము అంతమైపోయే రోజు వస్తే ఆ రోజుకు లాస్ట్ డేకి ఒక ఆపరేషన్ పెట్టారట. ఆపరేషన్ పేరు ఏంటి చెప్పిన? ఆపరేషన్ శాంసన్. అంటే ఏంటి? శాంసన్ పోయే ముందు అందరిని ఎలా తీసిపోయాడో చెప్పండి. అది మమ్మల్ని ఎవడైనా తీసేద్దామని న్యూక్లియర్ బాంబు మా దేశం మీద వేద్దామనే లోపే చెప్పండి అందరి మీద జై శాంసన్ వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోండి, మేము పోతే అందరినీ చెప్పండి. ఇలాంటి మొండి ధైర్యం మీకు ఎలా ఉందరా అంటే వాళ్ళ ధైర్యం వల్ల ఒకటి చెప్పండి, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ దేవుడు వాళ్ళకి చెప్పండి మాట ఇచ్చాడు. ఇంకా రాస్తున్నాడు చూడండి. యాకోబు పత్రిక త్వరగా ముగిద్దాం. యాకోబు పత్రిక త్వరగా ముగిద్దాం. మొదటి అధ్యాయం 17వ వచనం. మొదటి అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలనత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ, గమనాగమనములు చంచలత్వం అంటే మారిపోడు, తరిగిపోడు, కరిగిపోడు, కదిలిపోడు, ఆయన ఎప్పటికీ నిత్యము ఉంటాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడండి? ఈ భూమికి టైం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నాడు లేడా? నేను అడుగుతున్నాను. సూర్యుడు తరిగిపోయిన దాఖలాలు మనకు కనబడుతున్నాయా? చంద్రుడు తరిగిపోయే దాఖలాలు మనకు కనబడుతున్నాయా? ఇవన్నీ చూస్తుంటే తరిగిపోయి తయారు చేయబడినవే ఎంత సుదీర్ఘంగా ఎప్పటికీ అవి సజీవంగా పనిచేస్తూ ఉంటే వీటిని తయారు చేసిన వాడు ఇంకెంత నిత్యుడై ఉంటాడో ఒకసారి మీరు ఆలోచించండి. వీటికే టైం అవ్వట్లేదు, వీటికే కాలం అవ్వట్లేదు. ఇందులో మీ తాత వచ్చాడు పోయాడు, మీ అయ్య వచ్చాడు పోయాడు, ఇప్పుడు నువ్వు ఉన్నావు పోతావు, రేపు మీ కొడుకుంటాడు పోతాడు, అందరం పోతాం, మనం పోతాం, కానీ అవి పోతున్నాయా? అవి అలాగే ఉంటున్నాయి. ఎంతకాలం నుంచి అంటే కాలం ఉన్నంత కాలం నుండి ఉంటున్నాయి. అవి చాలా కాలం ఉంటాయి. ఇవే ఇంత కాలం నుంచి ఉంటే దేవునికి ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఆ కాలానికి కాలమే లేదు. అందుకే ఆయనకి గమనం లేదు, ఆయన మారిపోడు, ఆయనకి చంచలం ఉంటే అటు ఇటు కదిలిపోయే వ్యక్తి కాదు దేవుడు. ఒకటి నిత్యుడు, రెండు మార్పు లేనివాడు. నేను మూడోదిగా ముగిస్తాను. సర్వశక్తిమంతుడు. మనిషి దేవుళ్లాగా ఏదన్నా తయారు చేయగలడా? ఎప్పటికీ సైన్స్ ఎంత అభివృద్ధి పొందినా చేయలేదు. ఎందుకంటే దేవుడు ఏమీ లేని అంధకారం నుండి, ఏమీ లేని శూన్యం నుంచి అన్నీ ఉన్నాయి సృష్టిని చేశాడట. మనిషి చెప్పండి, మనిషి మరొక మనిషిని తయారు చేయాలన్నా వీడు మళ్ళీ ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళాలి. నా మాటలు మీకు అర్థమవుతుంది లేదు. అక్కడ క్లోనింగ్ అంటావో, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటావో, లేకపోతే ఇంకా రకరకాల టెక్నాలజీ పేర్లు ఇంక నువ్వేం పెడతావు, ఏదన్నా పెట్టు. కానీ బైబిల్ చెప్తుంది ఆయన చేసిన సృష్టిని స్వేచ్ఛగా నువ్వు సృష్టిని తయారు చేయలేవు. లేదండి కొత్తగా సైన్స్ ఒక వస్తువు కనిపెట్టిందంటే ప్రశ్న, ఎక్కడి నుంచి కనిపెట్టింది? ఆ వస్తువుకు వాడే పదార్థమైన ఇందులోంచి తీయాలి, ఆ వస్తువుకు వాడే డీజిల్ పెట్రోల్ అయినా ఇందులోంచి తీయాలి, ఆ వస్తువుకు వాడే గాలైనా అది, లేదా సోలార్ సిస్టమ్ నుంచి వస్తున్న ఏదైనా ఆయన తయారు చేసిన దాని నుంచే తీయాలి తప్ప కొత్తగా వాడు ఏదైనా తీసి చేయగలడా? మనిషి ఏది చేసినా చెప్పండి ఈ నేచర్లో నుంచే చేయాలి. అందుకే మనిషికి నిజంగా వీడికి సొంతంగా దేవుడితో సంబంధం లేని క్రియేటివిటీ కనుక వీడికి ఉండుంటే సావు లేకుండా కనిపెట్టేదండి. మైకిల్ జాక్సన్ అనుకున్నాడట చాలా కాలం బ్రతకాలనుకున్నాడట. మైకిల్ జాక్సన్ దేవుడు అనుకున్నాడంట నువ్వు ఎక్కువ కాలం బతక నాకు తెలిసారా అన్నాడు. గుర్తుపెట్టుకో. రోబోట్ని తయారు చేయగలం కానీ మళ్ళీ జేమ్స్ని చెప్పండి తయారు చేయలేం. ఎన్నన్నా తయారు చేయగలం కానీ అన్నిటికన్నా సవాలు చెప్పండి ఈ మైండ్ని అసలు తయారు చేయలేదు. ఎందుకంటే అందులో రకరకాల సూక్ష్మమైన నరాలు ఉంటాయి, రకరకాల విద్యుత్ తరంగాలు ఉంటాయి. థాట్స్ వచ్చినప్పుడల్లా అవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అవి ఎలా ఉత్పత్తి అవుతుంది, దానికి విద్యుత్ ఎలా వస్తుంది, ఇవన్నీ ఎలా జరుగుతుంది ఎప్పటికీ అర్థం కాదు. మనిషికి అర్థమైంది ఏంటంటే మనకు తెలియంది ఏదైతే నడిపేస్తుందని అర్థమైంది. చాలామంది ఏమనుకున్నారంటే మనిషికి ఏదో శక్తి నడిపిస్తుంది కనుక కరెంట్ అనే శక్తి పెడితే ఎలాగా బతికేతని ముక్కులో వైర్లు పెట్టారు, లెగిస్తాడా? ముక్కు మాడిపోయింది, లేగడని అర్థమైంది. ఒకవేళ తిండి వల్లే మనం బతికితే మంచి ఎనర్జెటిక్ ఫుడ్ ఇచ్చారు, ప్రోటీన్ ఫుడ్ తింటే శవం దగ్గర మంచి బిర్యానీ మంచి ప్రోటీన్ ఫుడ్ పెడితే శవం లెగిసి కూర్చోవాలి, లెగుతుందా? అది ఫుడ్ వల్ల నట్టలేదు చెప్పండి.
అది ఏ కరెంటు వల్ల నడవట్లేదు. ఒక అయస్కాంతం వల్ల నడిస్తే అయస్కాంతం తెచ్చినా లెగదు. అది ఏం చేస్తే లెగుతుందండి, నువ్వు ఏం చేసినా లెగదు. దాన్నే వీళ్ళకి అర్థం కాకపోయినా పెట్టిన పేరు ఏంటంటే, ఏదో పార్టికల్ మనసులో పనిచేస్తుంది. ఆ పార్టికల్ని ఏమిటంటే గాడ్ పార్టికల్ అని అర్థం. దాన్ని ఎప్పటికీ చెప్పండి అంచనా వేయలేం, దాన్ని పట్టుకోలేం. అది ఎలా అంటే, మనం ఎన్ని కొత్త అవయవాలు తయారు చేసినా, మనం ఎంత కొత్త వస్తువులు తయారు చేసినా, దేవుడికి ఒక స్పార్క్ ఉంటుంది. అది ఎప్పటికీ మనం చెప్పండి తేలేం. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఈ సూర్యుని తీసి ఇంకొక సూర్యుని పెట్టగలడు, ఈ భూమిని తీసి ఇంకొక భూమిని పెట్టగలడు, ఈ మనిషిని తీసి మరొక మనిషిని తయారు చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు, కానీ మనం కొన్నే చేయగలం, అన్నీ చెప్పండి చేయలేం. అందుకే యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, దేవునికి సమస్తము చెప్పండి సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు, ఏదన్నా జరిగించగలడు. దేవుడు ఆల్మైటీ, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఆయన సృష్టిని చేశాడు, సూర్యుని చేశాడు, నక్షత్రాలు తయారు చేశాడు, నిన్ను తయారు చేశాడు, నన్ను తయారు చేశాడు. ఇదంతా తయారు చేసిన దేవుడు అన్నాడు, నన్ను ఎవరు చెప్పండి తయారు చేయలేదు. నేను నిన్న నేడు నిరంతరము యాకరితగా ఉన్నాను. మోసే వాళ్ళు అడుగుతున్నారుగా, వాళ్ళకు ఒక మాట చెప్పు, నేను నేడనే దాంట్లో ఉన్నవాడిని. నాకు రేపు భవిష్యత్తు కాదు, ఎప్పుడు నేడే ఉంది. నేను ఇప్పుడు ఎప్పుడు ఉండేవాడిని, నేను ఉన్నవాడిని. ఇలాంటి గొప్ప దేవుడు బైబిల్లో తనను తాను బయలుపరుచుకున్నప్పుడు వ్యక్తులతో చాలా వ్యక్తిత్వాన్ని బయలుపరుచుకున్నాడట. ఆయన లక్షణాలు, ఒక లక్షణాలు, ఒకటి నిత్యుడు, 2 మార్పు లేనివాడు, 3 సర్వశక్తిమంతుడు. ఈ 3 మీకు అర్థమైతే, ఇలాంటి లక్షణాలతో దేవుడు ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకుంటే. ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలతో దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. ఎక్కడ చెప్పండి బైబిల్లో.